నమస్తే. నిహారిక కొనిదెల అందరికీ సుపరిచితమే. అయితే చాలా కాలం తర్వాత తన విడాకుల గురించి నిన్న బహిర్గంగా మాట్లాడింది. అయితే తను మాట్లాడినటువంటి మాటలేంటి, తను వెదనేంటి అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, నిహారిక కొనిదెల గురించి అందరికీ తెలిసిందే. నాగబాబు కూతురుగా పరిచయం అయినా సరే తనకంటూ ఆర్టిస్ట్గా కావచ్చు, తనకంటూ ఒక ఐడెంటిటీని అయితే ఏర్పాటు చేసుకుంది. అయితే తన విడాకుల గురించి నేను చాలా కాలం తర్వాత మాట్లాడడానికి గల సందర్భం ఏంటంటారు? రీజన్ ఏంటంటే, ఇప్పుడు లోకం కాకులు అంటూ ఉంటారండి. ఇది ఎప్పటి నుంచో ఉంది. మన చిన్నప్పటి నుంచి కూడా. అప్పుడు ఏంటంటేనేమో బయట ఊళ్ళలో ఆ నూతికి దగ్గర బాగా అమ్మలక్కలు అంటారు కదా, అవును, సూటి బోటి మాట అనేవాళ్ళు. పాత సినిమాలకు చూసేవాళ్ళం. అవును, ఇలా జరిగింది అనుకోండి, రకరకాలుగా మాట్లాడుకోవడం, సూటిపోటి మాటలతో బాధ పెట్టడం జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ వేదికగా ఈ మాటలన్నీ వస్తున్నాయి. ఎవరు ఏంటంటే వాళ్ళు చూడరు అనుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనకి దీని ద్వారా మన పబ్బం గడుస్తుంది కదా అనుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల ఎంతమంది సఫర్ అవుతారు, ఆ వ్యక్తి ఎంత క్షోభకు గురవుతారు అనేది మనం ఆలోచించు సాధారణంగా. అవును, అలాంటి శోభకే గురైనట్టుగా ఆవిడ మాటలు బట్టి అర్థమవుతుంది. ఆవిడ ఇంటర్వ్యూలో అదే చెప్పింది. నేను ఎంతో మానసిక క్షోభకు గురయ్యాను, నా గురించి రకరకాలుగా అనుకున్నారు, కానీ నా కుటుంబం నాకు అండగా నిలిచింది ఈ విషయంలో అంటూ ఆవిడ తన ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ సందర్భంలో చూసుకుంటే సాధారణంగా బాగా ఉన్నవాళ్ళు, అంటే బాగా ధనికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా పెద్ద సమస్యలే ఉంటాయి. ఒకవేళ భర్తని ఒకవేళ వదిలిపెట్టినా సరే కూతుర్ని హక్కును చేర్చుకొని తల్లిదండ్రులే బాగోగులు చూడొచ్చు కదా అని. కానీ ప్రతి ఒక్కరికి పెళ్ళైన తర్వాత తనకంటూ సపరేట్ సంసారం కానీ కాపురం కానీ ఉండొచ్చు. కానీ వీటి మీద తను పడినటువంటి బాధల గురించి నేను మాట్లాడుతూ వచ్చారు. నిహారిక గారు ఏం చెప్పారు అంటే 2020లో వాళ్ళు పెళ్ళైంది జొన్నగడ్డ చైతన్యతో. అంటే 3 సంవత్సరాల తర్వాత విడిపోయారు వాళ్ళు. అంటే ఏ కారణం వల్ల విడిపోయారు అనేది ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుందండి. ఎవరో ఆవిడ ఏమన్నారంటే, ఎవరో కావాలని విడిపోరు, అవును, తగిన కారణం ఉంటే తప్ప కావాలని ఎవరో విడాకుల దాకా దారి తీసుకోరు, ఎవరో తన జీవితాన్ని తను నాశనం చేసుకోరు అనే మాటలు ఆవిడ వాడారు. వాస్తవం కూడా అంతే కదా. కానీ ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు పెటాకులుగా మారిపోతున్నాయి. మారిపోతున్నప్పుడు బయట వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు, కానీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్న వ్యక్తి మానసిక క్షోభం ఇప్పుడు ఉంటుంది వాళ్ళకి. అంటే తప్పు ఎవరిది అనే విషయంలో ఎవరికి వాళ్ళు అంతర్మదనం చేసుకోవాలండి. మరి ఎలాంటి తప్పు జరిగింది, ఈ తప్పు సరిదిద్దుకోగలమా లేదా అనేది సెల్ఫ్ జడ్జి చేసుకోవాలి. సెల్ఫ్ జడ్జిమెంట్ ఇప్పుడు అవసరం. అది ఇక్కడ తప్పు, నా తప్పు ఎంత ఉంది, అతని తప్పు ఎంత ఉంది, అది దీన్ని మనం క్షమించవచ్చా క్షమించకూడదా. ఇప్పుడు ఏమనుకుంటారంటే విడిపోయారు అనుకున్నప్పుడు అవతలి వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ మీద నింద వేస్తారు, యువతల వ్యక్తుల మీద. యువతల వాళ్ళు అవతల వాళ్ళ మీద నింద వేస్తారు. రేపు వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళకి ఏంటంటే తన తప్పు లేదు, అవతల వాళ్ళే తేడానికి చెప్తూ ఉంటారు. ఇది ఎవరి విషయంలో జరిగేది అది. అది ఇక్కడ నిహారిక విషయంలో కూడా ఆవిడ బహిరంగంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది, ఎందుకంటే బయట రకరకాలుగా అనుకుంటున్నప్పుడు తనకు తానుగా చెప్పడం అనేది ఎప్పుడు ఉత్తమం కూడా. ఆ మంచి పని చేసింది ఆవిడ. ఆ ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో తన జరిగిన విషయం చెప్పడం. ఈవిడే కాదు, ఇప్పుడు నరేష్ కూడా అంతే. 4వ పెళ్లి చేస్తున్నాడు పవిత్ర లొకేషన్ అనుకున్నప్పుడు, సహజీవనం చేస్తున్నాడు అనుకున్నప్పుడు, మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన ఓపెన్గా చెప్పారు, ఇది ఏ పరిస్థితుల్లో నేను 4వ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఏమిటి అనేది ఆయన మీడియా ముఖంగానే ఆయన ధైర్యంగా చెప్పాడు. ఆయన అలా చెప్పడం అనేది ఉండాలి. ఇవాళ చెప్పడం, నిహారిక ఇవాళ చెప్పింది, మొన్న నరేష్ చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఎందుకంటే వాళ్ళకి ఒక విధమైన ధైర్యం వస్తుంది. మన కష్టాన్ని ఓపెన్గా చెప్పినప్పుడు. ఇప్పుడు మనలో మనం కుమిలిపోవటం కన్నా బయటికి చెప్పిన తర్వాత డిస్కషన్స్ ఆపేస్తారు. ఓహో ఇదే కదా అని ఆపేస్తారు, అక్కడ ఆగిపోతాయి. ఎందుకంటే చెప్పండి, మా నాన్న నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు, నాకు అండగా నిలబడ్డారు, నా ఫ్యామిలీ మా నాన్న అమ్మ నాన్న నాకు అండగా నిలబడ్డారంటూ అవి చెప్పడమే కాకుండా ఇంకొకటి ఏంటి నాకు నచ్చిన అంశం ఏంటంటే, జీవితం ఇక్కడితో అయిపోలేదు, ఇంకా మన ముందు జీవితం చాలా ఉందనుకుని ఆవిడ నిర్మాణ రంగంలోకి వచ్చింది. నిర్మాణ రంగంలోకి వచ్చి వెబ్ సిరీస్ ఒకటి చేసింది ఆ మధ్యన. ఇంకో దాంట్లో నటిస్తుంది. గతంలో సినిమాలు చేసింది ఆవిడ, ఇప్పుడు నటన కూడా కొనసాగిస్తూ ఉంది. అయితే నిహారిక అన్న దాంట్లో చాలా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, నాదేమీ ప్రేమ పెళ్ళి కాదు, ఇది అరేంజ్డ్ మ్యారేజ్. అంటే అరేంజ్డ్ మ్యారేజ్లో ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతూ వస్తుంది. అదే లవ్ మ్యారేజ్కి వచ్చేసరికి పెళ్ళికి ముందే వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటారు కాబట్టి ఆ వ్యక్తి ఎలాంటోడు అని చెప్పేసి అయితే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. కానీ నాది అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడంలో టైం పట్టింది. అక్కడ ఆ వ్యక్తి ఎలాంటోడు అనే దగ్గర మా మధ్యలో జరిగింది అన్నట్టు పాయింట్ చెప్పింది. ఇది ఈ మధ్యకాలంలో ప్రేమించిన పెళ్ళిళ్ళు కూడా సరిగ్గా నిలబడతలేదని చెప్పి అయితే మన అందరికీ తెలిసింది. సో దీని గురించి మీరేమంటారు? అది ప్రేమించిన పెళ్ళైనా పెద్దలకు వచ్చిన పెళ్ళైనా అండర్స్టాండింగ్ లేకపోతే మాత్రం విడిపోతారండి. రెండు ఒకటే, తేడా ఏమీ లేదు. ఏదేమైనా ఒకవేళ పెద్దలు కుదిరిసిన పెళ్ళి అయితే మాత్రం వాళ్ళకు అవగాహన కోసం కొంత టైం తీసుకోవటం,
కొంతకాలం ట్రావెల్ అయ్యి చేసుకోవడం బెటర్ అండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఎవరో ఏంటి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళ విషయంలో కూడా అంతే. ప్రేమ పెళ్ళి కూడా కలహాలతోనే వాళ్ళు ప్రేమించుకుంటుంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు. అది బ్రేకప్ దాకా దారితీసి ఆ బ్రేకప్ అయినా పెళ్ళి విడాకులైనా రెండు ఒకటే, పెద్ద తేడా ఏమీ లేదు అసలు. దీనికి ఏమో బ్రేకప్ అని పేరు పెట్టారు, దానికి విడాకులని పేరు పెట్టారు. తేడా అయితే ఏమీ లేదు. బ్రేకప్ పెళ్ళికి ముందు బ్రేకప్, పెళ్ళి అయిన తర్వాత విడాకులు అంతే తేడా. రెండింటికి తేడా ఏమీ లేదు. సహజీవనం చేస్తున్నారు చాలామంది, పెళ్ళికి ముందు సహజీవనం చేస్తున్నారు, అది ఎవరికి తెలియదు. పెళ్ళైన తర్వాత ఆ తర్వాత ఇక తెలుస్తుంది, ఇది బయటికి తెలుస్తుంది, ప్రపంచానికి తెలుస్తుంది. అవును, ఇలా కూడా జరుగుతుంది కదా. ఇక అది వేరే విషయం. ఇక్కడ ఈ నిహారిక టాపిక్కి సంబంధం లేని విషయం అది. కాకపోతే ఆవిడ అంతర్మతనాన్ని ఒక ఇంటర్వ్యూ రూపంలో చెప్పడం వల్ల ఆవిడ ఆవేదనని మనం ఎలా అర్థం చేసుకోవాలనే దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం. అది ఈ జీవితం ఇక్కడితో అయిపోలేదు అనుకోకుండా ఆవిడ మళ్ళీ నటనని కొనసాగించడం, నటిగానే వచ్చింది ఆవిడ, యాంకర్గాను హోస్ట్గాను ఆవిడ మనకు తెలుసు. అలాగే వాట్ ది ఫిష్ అని ఇప్పుడు ఇంకో సినిమాలో నటిస్తుంది, డెడ్ పిక్సెల్స్ అని వెబ్ సిరీస్ తీసింది. అలాగే నిర్మాణ రంగంలో కూడా కొంతమంది సినిమా ప్రముఖులు వాళ్ళ పిల్లలు కూడా నిర్మాణ రంగంలోకి వచ్చారు. చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత కూడా ఆ మధ్యన ఒక వెబ్ సిరీస్ తీశారు, నిర్మాణ రంగంలో ఉన్నారు. అలాగే నాగబాబు గారి అమ్మాయి నిహారిక కూడా నిర్మాణ రంగంలోకి వచ్చారు. అలాగే కోటి రామకృష్ణ గారి అమ్మాయి కూడా నిర్మాణ రంగంలోకి వచ్చింది. ఏడి నాగేశ్వర గారి అబ్బాయి శ్రీరామ్ గారి అమ్మాయి కూడా నిర్మాణ రంగంలోకి వచ్చింది. ఇలాగ అశ్విని గారి అమ్మాయిలు కూడా నిర్మాణ రంగంలోకి వచ్చారు. అంటే ఏదో ఒక మార్గాన్ని వీళ్ళు ఎంచుకోవటం. అవును, వీళ్ళు ఆడవాళ్ళు అయినా కానీ కొంతమంది ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నవాళ్ళు ఈ ఫీల్డ్ ఎంచుకుంటున్నారు. అది ఇంపార్టెంట్. మనకి ఆర్థికంగా మనం ఏంటి మనం ప్రూవ్ చేసుకోవాలి, లైఫ్లో మనం ఎదగాలనే తపంతో వెళ్ళిపోవాలి. కానీ కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి. నేను చెప్పేదండి, పెళ్లి విషయం పక్కన పెట్టి మన కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి. ఆ విషయంలో ఆవిడ కరెక్ట్ పద్ధతిలో వెళ్తుంది నిహారిక. సో ఏదో ఒక వర్క్లో బిజీ అయితే ఇలాంటి ఆలోచనలు కూడా కొంచెం తగ్గి తన మనసులో ఉన్న భారాన్ని మాత్రం నిన్న మీడియాతో వ్యక్తం చేయడం అనేది ఒక మంచి పరిణామం. 100% మంచి పరిణామం. ఎవరైతే ఆన్లైన్లో రకరకాలు చేసుకుంటున్నారో దానికి బ్రేక్ పడిపోతాయి. పైగా అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, ఒక మహిళ తన అంతర్మతం నుంచి బయటపడిపోయి తన మార్గాన్ని మళ్ళీ ఎలా ఎంచుకుంది, ఎలా వెళ్తుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, చూద్దాం. ఒక మంచి లైఫ్ని మాత్రం నిహారిక అందుకోవాలని చెప్పి అయితే కోరుకుందాం. సో ఇదండి, నిన్న మీడియాతో తనకు ఉన్నటువంటి ఒక మనసులో భారాన్ని మాత్రం పూర్తిగా నింపేసుకున్న నిహారిక ఈ రోజుతో మంచి కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తుందని చెప్పడం మాత్రం ఒక శుభ పరిణామాలని చెప్పుకోవాలి.